హాయ్ అన్న, ఇప్పుడే చూశాను బడ్డీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలుకి అల్లు శిరీష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆయన మొన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే టికెట్ ప్రైస్ తగ్గించి కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు చూడటానికి ఈ అందరూ వెళ్ళి కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడటానికి విధంగా చాలా అంటే ఆ బడ్డీ టెడ్డీ ఏదైతే ఉందో అది చేసే అల్లరి కానీ ఆ టెడ్డీతో అల్లు శిరీష్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ ఆ ఫ్లైట్ ల్యాండింగ్ సీన్స్ ఉంటాయి అనమాట, అవి అయితే గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగున్నాయి అనమాట. సో అల్లు శిరీష్ ఒక అల్లు అర్జున్ బ్రాండ్ కాకుండా ఒక తనకంటూ ఒక సపరేట్ స్టైల్తో సపరేట్ కంటెంట్తో బాగా నీట్గా చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. నిజంగా తన లైఫ్లో ఒక బెస్ట్ సినిమా అనమాట బడ్డీ అనేది. చాలా నవ్వుకుంటారు, చాలా ఎమోషనల్ అవుతారు, చాలా సీన్స్ అయితే చాలా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేకుండా చాలా నీట్గా ఉంది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా కొత్తగా ఉంది. ఎక్కడ బోరు కొట్టకుండా త్రూ అవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కానీ ఆ విజువల్స్ కానీ ఆ టేకింగ్ డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. మీరైతే తప్పక ఎంజాయ్ చేస్తారన్న, నిజం చెప్తున్నాను. ఏం చెప్పమంటావు అన్న, అసలు చాలా బాగున్నాయి. చాలా చూస్తూనే ఉంటాం అనమాట. అంత మంచిగా అనిపిస్తాయి. చాలా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. మనం అంతా బడ్డీతో ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కానీ లాస్ట్ ఆ ఎమోషనల్ టచ్ కానీ అల్లు శిరీష్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. హీరోయిన్ కూడా చాలా చాలా బాగా చేసింది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ కానీ ఆ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా గూస్ బంప్స్ అనమాట. తెలుగులో ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారు. అయితే తప్పక చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో ఏదో ఒక కిల్లర్ జోన్, ఒక 4 ఫైట్లో 4 సాంగ్సో కాకుండా ఒక మంచి కాన్సెప్ట్తో పిల్లలు కూడా చూడాల్సిన విధంగా చాలా మంచిగా ఉందన్నమాట. అంత బాగుంది అనమాట. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న, అంత బాగుంది. సో అల్లు శిరీష్ కెరీర్లో ది బెస్ట్ మూవీ. దీని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూగా సినిమాలే చేస్తుంటారనమాట, అందులో నో డౌట్. సో మెయిన్ డైరెక్టర్ గారు అల్లు శిరీష్ గారు. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట ఇది బడ్డీ. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బడ్డీ సినిమా చూశాను, చాలా బాగుంది. జనరల్గా అల్లు శిరీష్ గారు టికెట్ రేట్లు తగ్గించారు అనగానే చాలామందికి ఒక ఒపీనియన్ వస్తుంది, అంటే సినిమా బాగుండదేమో అని. కానీ వాళ్ళకి ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్లనే అంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని చెప్పి వాళ్ళు టికెట్ రేట్స్ తగ్గించి ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ సినిమా చూడవచ్చు. అండ్ బడ్డీ అంటే చిన్నపిల్లలకి ఈ బొమ్మలు అంటే బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ బొమ్మతో అల్లు శిరీష్ గారు చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ మంచి సీన్స్ కానీ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమాని చూసి మీరు మంచిగా హిట్ చేయాలి. అట్లాగే అల్లు శిరీష్ గారిని కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా రేట్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే సినిమా ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ డెసిషన్ తీసుకున్నందుకు. అట్లాగే అన్ని సినిమాలు కూడా ఇట్లాంటి చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన ఆ ఫ్లైట్ సీన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నేను ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఒక మంచి సినిమా తీశారు, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడదగ్గ సినిమా తీశారు. హీరో గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? అల్లు శిరీష్